హాయ్ గాయ్స్, రైతుల దగ్గరకు వచ్చాను. పూర్తి వీడియో చూపిస్తాను చూడండి యూట్యూబ్ ఛానల్లో. చూసారా ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నారు రైతులు. సొంతం శ్రమతో నమ్ముకున్నారు. చూడండి, కొంచెం బరువు పెట్టి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎంత నీట్గా పెడ్డలు లేకుండా రాళ్ళు లేకుండా మా అన్నయ్య కూడా చాలా చక్కగా కాలువ చెక్కుతున్నారండి. మంచి నీట్గా పని చేసుకుంటున్నారు. చూడండి, ఒకరికొకరు ఆప్యాయతతో ప్రేమతో ఎంత ఓపికత చేసుకుంటున్నారు. అలాగే అందరూ చేసుకోవాలి. చాలా మంచిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. బాయ్ టాటా అంటున్నారు అన్నోళ్ళు. నేను పూర్తి వీడియోతో లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రీల్స్ కోసం చేయలేదు, వాళ్ళు చేసే కష్టం మీరు చూడండి ఏ విధంగా ఉందో. చూడండి ఎంత నీట్గా చల్లుకుంటూ వస్తుండు పెద్దయ్య, ఎంత చక్కగా చల్లాడు చూడండి. చూసారు కదా ఎంత నీట్గా పెడ్డలు లేకుండా కుప్పలు లేకుండా మంచి చల్లుతున్నారు గాయస్. మంచిగా నీట్గా రైతు విధానం సేంద్రీయ వ్యవసాయం లాగా వాళ్ళకి వాళ్ళే కష్టపడి ఈ ట్రాక్టర్తో కాకుండా వాళ్ళకి వాళ్ళే మంచిగా నీట్గా పెళ్ళలున్నా రాళ్ళున్నా శుభ్రంగా చేసి చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు. అలాగనే సొంత కష్టపడాలి. ఇక్కడ మోటార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ పెద్దయ్య కూడా చాలా యాక్టివ్గా మంచిగా జల్లుతాడు. ఇక్కడ మా ఊరిలో గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఈ పెద్దయ్యకి పిలుస్తారు. ఎందుకంటే నీట్గా చెయ్యి కూడా చల్లగా ఉంటుంది. మంచిగా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా చల్లడు, నీట్గా చల్లుతాడు. అందుకనే మా ఊరు వాళ్ళందరూ పెద్దయ్యకే నచ్చుతారు. మీరు కూడా కావాలంటే చుట్టుపక్కల వాళ్ళు తాటిపూడి రెబ్బవరం సోమవారం వాళ్ళు కావాలంటే మా రైతులు అంటే నిజంగా కష్టపడాలి. అంతేగాని ప్రతిదానికి తాటరు దున్నటం అరకలు దున్నటం కాదు. తనంతుడు తను కష్టపడాలి. ఇలా చూస్తుంటే మా తాత ముత్తాతల కాలం గుర్తు వస్తుంది. చాలా మంచిగా ఉందండి. రేష్మా పాడి సీడ్స్ అండి, బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 20 కేజీలు ఒక అరెకరంకి వస్తుంది. ఇక్కడ చూసారా, బెస్ట్ క్వాలిటీ అండి. రేష్మా కంపెనీ వారి సీడ్, ట్రస్ట్ రేష్మా ఫర్ క్వాలిటీ సీడ్స్ 20 కేజీలు క్వాలిటీ చూడ సంచి 6 ఎకరం అంట. ఈ 2 సంచులు తెచ్చారు గాయస్. ఇగో రేష్మా సీడ్స్. ఈ రేష్మా పేరు మీద కూడా దందా చేసే వాళ్ళు ఉంటారు, బోకర్ దందా. అది కొనుక్కోబాకండి, సేమ్ ముద్ర ఉంటేనే కొనండి. ఓకే అండి, నేను రేష్మా సీడ్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రైతులందరూ చల్లగా ఉంటేనే రేష్మా సీడ్స్ వాళ్ళు కానీ మేము కానీ ప్రతి ఒక్కరూ బాగుంటారు. కాబట్టి రైతులు చల్లగా ఉన్నారు. రేష్మా సీడ్స్ విత్తనం వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దయచేసి దగ్గరగా అందుబాటులో ఉంటే తెచ్చుకోండి. రైతులతోనే ముఖాముఖితో మాట్లాడదాం. డైరెక్ట్గా రేష్మా సీడ్సే బాగుందని అన్నారు. ఓకే, బాగుందా? ఎకరానికి ఎన్ని బత్తాలు అవుతున్నాయి? 40 బత్తాలు. క్వాలిటీ విత్తనం కూడా గట్టిగా ఉంటుంది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిటీ ఉంటుంది. దిగుబడి ఎక్కువ వస్తుంది, లాభం ఎక్కువ వస్తుంది. మనకి దాంట్లో ఎరువులు కూడా తక్కువ పడతాయి. అంత క్వాలిటీ రేష్మా సీడ్స్. ఎక్కడ తెచ్చారండి ఇది? వైరా. వెరీ గుడ్. ఇక్కడ వైరా పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ రేష్మా బెస్ట్ సీడ్స్ అండి, తెచ్చుకోండి. మా జింకలగూడెం రైతులందరూ వేస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ రైతులందరూ రేష్మా సీడ్సే వాడుతున్నారు. వైరాలో ఎక్కడండి వైరాలు తెచ్చింది? అన్నదాతల దగ్గర ఉంది, తెచ్చుకోండి. వైరాలో అన్నదాత పాత బస్టాండ్కి వెళ్ళే మార్గంలో గుడి పక్కనే ఉందండి అన్నదాత. రేష్మా సీడ్స్ తెచ్చుకోండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి, నా వీడియో దగ్గర 1-2 లక్షల మంది చూస్తున్నారు. ఈ రైతులు కూడా చాలామంది ఉన్నారండి. రేష్మా సీడ్స్ వైరా చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు పల్లిపాడు, లాలాపురం, దిద్దుపూడి, దాచాపురం, పినపాక, సోమవారం, రెబ్బవరం, గొల్లపూడి, తాటిపూడి, చిన్నమునగాల్, కాసారం, రెడ్డిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో తల్లాడ నుంచి కూడా రేష్మా సీడ్స్ వాళ్ళు విత్తనాలు తీసుకుపోతున్నారు. తల్లాడ ఇటు కల్లూరు దగ్గర కూడా వస్తున్నారండి. ఇక్కడ కొణిజర్ల, దిద్దుపూడి అందరూ వస్తున్నారు. విఎం బంజర వాళ్ళు కూడా వస్తున్నారు. రైతులు క్వాలిటీ ఉంది. 40 బస్తాలు అవుతుందంట. ఇగో మా అన్నయ్య కూడా చెప్పేసిండు 40 బస్తాలు అవుతున్నాయంట. వైరాలు అతనికి 50 బస్తాలు అయినాయంట. ఈ రైతుకి 40 బస్తాలు అయినాయంట. కానీ క్వాలిటీ, ఎరువు తక్కువ, మందులు తక్కువ అంట. తెచ్చుకోండి బాయ్. నా వీడియో చూసే ప్రతి ఒక్కరు రైతులకు షేర్ చేయండి. అరెకరం 25 బస్తాలు అయినాయంట. గ్రేట్. ఓకే, 50 బస్తాలు లెక్క అయింది. అందుకని నమ్మకంగా అన్నదాత దగ్గర తెచ్చుకుంటారు ప్రతి ఒక్కరూ. వైరా పరిసర ప్రాంతాల్లో కల్లూరు మండలం కావచ్చు, సత్తుపల్లి మండలం కావచ్చు, తల్లడ మండలం కావచ్చు, ఎలుకూరు మండలం కావచ్చు, కొంజల మండలం కావచ్చు, బొనకల మండలం కావచ్చు, వైరా షాప్లో అన్నదాత దగ్గర ఉందండి, తెచ్చుకోండి. రైతులు కష్టపడుతుంటే ఎక్కడో షాప్ దూరం 2 కిలోమీటర్ దూరంలో ఉంది షాప్. అక్కడ నుంచి థమ్సప్ వాళ్ళకి కావాల్సిన స్పెషాలిటీ గ్లాసులు తెస్తున్నారు. వెంటనే థమ్సప్లు కూడా పోస్తున్నారు. ఇలాంటి రైతులకి ఇలాంటి మంచి వ్యక్తి వాళ్ళు సహకరించాలి. రైతులు కూడా కూలోళ్ళు కూడా మంచిగా పని చేయడానికి వస్తారండి. ఒక థమ్సప్ కోసం చూసుకోవద్దు, మంచిగా పని చేశారు. చూడండి ఎంత నీట్గా ఉందో, చూడండి ఎంత ఒక చెత్త లేకుండా, ఒక పెడ్డ లేకుండా ఎంత నీట్గా చేశారు. అందుకని సంతోషంగా థమ్సప్ కూడా తెచ్చి పోస్తున్నారు.
ఇక తాగుతుండే మా పెద్దయ్య. ఓకే మా అన్నయ్య. ఇలాంటి రైతులని ఎక్కడ పోయి గారికి 90 సంవత్సరాలు ఉంటాయి, ఇప్పటికీ పని చేస్తుండో. ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు చూడండి. పొలాల్లో ఎక్కువగా ఉంటాడండి, ఇంట్లో ఉండడు. నాకు వద్దులే, నాకు కూడా ఇచ్చారు గాయస్. నేను కష్టపడలేదు కానీ నాకు ఇచ్చారు. వాళ్ళ అందరికి పోసుకోండి అయ్యా. అవుతున్నా వాళ్ళతో షేర్ చేసుకున్నా, పంచుకుంటున్నా. ఓకే ఈ పెద్దయ్యకి 90 సంవత్సరాలు. ఎప్పుడు చూసినా పొలాల్లో ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఇళ్లలో ఉంటే పిల్లలతో గొడవ, పిల్లగాలతో గొడవ, అప్పులతో గొడవ, అందరితో గొడవ. అదే పొలాల్లో ఉంటే ఒకరొకరు మంచిగా మాట్లాడుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. స్వేచ్ఛమైన వాతావరణం ఉంటుంది. రోడ్ల మీద, బల్లాల మీద దుమ్ము ధూళి, ఆ పొగ, బండ్ల పొగ రావడం వల్ల క్యాన్సర్ వ్యాధులు వస్తాయి. ఈ పెద్దనాన్న చూడండి 90 సంవత్సరాలు ఎలా యాక్టివ్గా ఉన్నాడు. మంచిది, ఏ పని అంటే ఆ పని చేస్తాడు. అదేవిధంగా ఇక మా అన్నలు కూడా ఈ పెద్దనాన్నని చూసే పొలాలకు వస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇక నేను కూడా తాగుతానండి. చెప్పడం నాకు ఆయాసం వచ్చేసింది. తాగితే ఎనర్జీ వస్తుంది. బా ఎంత కూలింగ్ ఉందండి, మంచి గ్యాస్ ఉంది. షేర్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి రైతులకి, ఇలాంటి అన్నలకి చల్లగా ఉండాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్లు చేయండి. ఆ దీవంతో ఎంత ప్రేమతో పోసుకుంటున్నారు. అదే వేరే ఊళ్ళో అయితే ఉండదండి. మా ఊరంతా మంచివాళ్ళు, ఏ ఊర్లో లేరండి గాయస్. చూడండి మరీ వంగి వంగి చెప్తా. ఇది మాత్రం రేష్మా సీడ్స్ అన్నదాతలో ఉంటుందండి, తెచ్చుకోండి. లైక్ చేయండి, ఫాలో చేయండి అండి. కాంగ్రెస్ గవర్నమెంట్ చూసారా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో. కాంగ్రెస్ అనేది అన్ని కులాలని చూస్తుంది. బాయ్. అది కాంగ్రెస్ కన్న తల్లి, మన పుట్టినిల్లు. సాయిబులు గీబులు లేదు. లేనివాడికి ప్రతి ఒక్క ఆదర్శం నిలిచే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ.